హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన అంజలి మేడం గౌరవరం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మానవుడు ఆత్మగా జీవించడం ఎలా. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందు మన జగద్గురువులైన శ్వాస మీద ధ్యాస ధ్యానం బోధించిన బ్రహ్మర్షి పితామహ డాక్టర్ సుభాష్ పత్రి సార్కు, మరియు స్వర్ణమాల పత్రి మేడంకు, మరియు నా ఆధ్యాత్మిక గురు దంపతులైన బ్రహ్మశ్రీ తటవర్తి వీరరాఘవరావు సార్కు, మరియు బ్రహ్మవిద్వరిష్ట రాజ్యలక్ష్మి అమ్మనవరకు నా ప్రాధాన్య వందనాలు. మరియు ఈ జూమ్ ఫార్ యూ మీకోసం జూమ్ నడిపిస్తున్న సరిత మేడంకు, మరియు జూమ్లో పాల్గొన్న ఆత్మబంధువులకు, మరియు యూట్యూబ్లో వీక్షిస్తున్న వీక్షకులకు నా ఆత్మ ప్రణామాలు. నా పేరు దుర్గాబాయి మాస్టర్స్. నా పేరు బెంగళూరు నుంచి మాట్లాడుతూ ఉన్నాను. మొదలు నా విషయం కొంచెము ఒక 10 నిమిషాలు చెప్పేసి, లేకుంటే ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకుంటాము మాస్టర్స్. ధ్యానం చేసుకుంటాము, ఒక 10 చేసుకుంటాం మాస్టర్స్. ఓకే. నా పేరు దుర్గాబాయ్, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను మాస్టర్స్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ సత్యం అని, కట్వర్తి వీరరాఘవరావు గారు రాసిన పుస్తకం సత్యమను అనే టాపిక్ పైన చెప్పుకుంటాం మాస్టర్స్. అంటే ఈ సృష్టిలో సత్యము అసత్యము అని రెండు ఉన్నాయి. కానీ సత్యం ఏమిటి అసత్యం ఏమిటి అన్న విషయాన్ని మనము బాగా తెలుసుకోవాలి. అసలు సత్యం అంటే ఏమిటి అంతా తెలుసుకుంటాం మాస్టర్స్. సత్యం అంటే నిత్యమైనది. నిత్యమైనది అంటే శాశ్వతమైనది. శాశ్వతమైనది అంటే ఎల్లప్పుడూ ఉండేది. ఎల్లప్పుడూ ఉండేది అంటే మార్పు చెందనిది. మార్పు చెందనిది అంటే కాలం మారినా, యుగాలు మారినా మారనిది. చూడండి మాస్టర్, అంటే
ఒక రకంగా చెప్పాలంటే సత్యం అన్నది నిత్యమై ఉండాలి, శాశ్వతమై ఉండాలి, మరి ఎల్లప్పుడూ ఉండాలి. అంతేకాదు మార్పు చెందకుండా ఉండాలి. ఇంకా చెప్పాలంటే కాలం మారినా, యుగాలు మారినా మార్పు చెందనిదే సత్యము. ఇలాంటి లక్షణాలు దేనిలో ఉంటాయంటే, దేనిలో ఉన్నాయో అదే సత్యము. ఈ లక్షణాలు దేనిలో లేకపోతే అది అసత్యము అని తెలుసుకోవాలన్నమాట ఫస్ట్. మరి ఈ లక్షణాలు దేనిలో ఉన్నాయి? అంటే ఒకటే ఒకటి. అదే భగవంతుడు. ఆయననే ఆత్మ అని అంటారు. అందుచేత భగవంతుడే సత్యము. అంటే ఆత్మే సత్యము అని తెలుసుకోవాలి. సృష్టిలో ఆత్మ తప్ప మరి ఏమి అన్నీ అసత్యమే. అంటే సృష్టికర్తనే సత్యము. సృష్టి అంతా అసత్యమే. మాయనే. ఆహ్, అందుకే శంకరాచార్యులు వారేం చెప్పారంటే ఆహ్, జగత్ మిథ్య ఆత్మ సత్యం అని చెప్పారు మాస్టర్స్. అంటే మన కంటికి కనపడేదంతా అసత్యమే. ఒకప్పుడుండి ఒకప్పుడు లేకపోయేదంతా అసత్యమే. మార్పు చెందేదంతా అసత్యమే. అంటే సృష్టిలో మనం చూసేదంతా అసత్యమే. మన మానవులు కానీ, జంతువులు కానీ పుట్టుతాయి, పెరుగుతాయి. మరి మరణించక తప్పదు. అంటే ఒకప్పుడు లేకుండా ఉండేదే మార్పు చెందేదంతా అసత్యము. అందుకే వేదాలలో ఏం చెప్పారంటే సత్యమేవ జయతే అని చెప్పారు. అంటే సత్యమే జయిస్తుందని స్పష్టంగా చెప్పారు. అందుచేత మానవుడు ఎందులో విజయం సాధించాలనంటే జయం పొందాలన్నా సత్యంలోనే జీవించవలసిందే. మనము జయము పొందాలంటే సత్యంలోనే జీవించాల్సిందే అని చెప్తా ఉన్నాను మాస్టర్స్. మానవుడు ఏమేం జయించాలంటే దుఃఖాన్ని జయించాలి, అశాంతిని జయించాలి, బాధల్ని జయించాలి. మానవ జన్మ ఎత్తినంక ఇవన్నీ ఉంటాయి మాస్టర్స్. ప్రతి ఒక్కరికి దుఃఖము, అశాంతి, బాధ, మరి కష్టాలు, సమస్యలు ఇవన్నీ జయించాలి. అంటే ఇవన్నీ జయించినప్పుడే మనము శాంతిగా ఉంటాము. సత్యంలో జీవిస్తే మాత్రం ఇదంతా జయించేదానికి అయితుంది అని చెప్తా ఉన్నారు మాస్టర్స్. మరి ఇవన్నీ సత్యాన్ని ఆశ్రయించిన వారు, సత్యంలో మాట్లాడలేవారు, సత్యంలో జీవించేవారే సాధించగలరు. అందుకోసమే అసత్యాన్ని ఆశ్రయించిన, అసత్యంలో జీవిస్తున్న, అసత్యం మాట్లాడుతున్న వారికి అన్నీ అపజయాలే. సత్యమేవ జయతే అంటారు. అంటే అసత్యము అపజయమే. అంటే వారికి కష్టాలు, నష్టాలు, రోగాలు, బాధలు, అశాంతి అన్నీ ఉంటాయని తెలుసుకోవాలి మాస్టర్స్. ఎవరు అసత్యాన్ని లో జీవిస్తారో వాళ్ళకి కష్టాలు, బాధలు, నష్టాలన్నీ ఉంటాయి. మరి అసత్యం అంటే ఏమిటో తెలియాలి అంటే ముందు సత్యం అంటే ఏమిటో తెలుసుకోవాలి. అంటే సాక్షాత్ భగవంతుడు అని చెప్పుకున్నాం. ఆయననే ఆత్మ అని అంటారు. అని కూడా చెప్పుకున్నాం. అంటే ఆత్మే సత్యము, భగవంతుడే సత్యము. ఆయననే హిందూ మతంలో ఒక్కొక్క మతంలో ఒక్కొక్క రకంగా మనం పిలుస్తా ఉన్నాం మాస్టర్స్. పర హిందూ మతంలో పరబ్రహ్మ అంటాము. ముస్లింలు అల్లా అని, క్రిస్టియన్‌లు తండ్రి అని అంటారు. మనం ఇప్పుడు ఇన్ని రోజులు మనమంతా విగ్రహాలు పూజ చేసేటప్పుడు అయినాక చిన్నప్పటి నుంచి మన గురు బ్రహ్మ, గురు విష్ణు, సాక్షాత్ పరబ్రహ్మ అని తెలుసుకున్నాము. అయినా గాని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకే మనం పూజలు చేసుకుంటా వాళ్ళే భగవంతులు అనుకున్నాం. కానీ వాళ్ళందరి పైన పరబ్రహ్మ ఒకరున్నారు. వాళ్ళే సత్యము అని మనము ఇప్పుడు తెలుసుకుంటున్నాం మాస్టర్స్. ఇప్పుడు ధ్యాన మార్గంలోకొచ్చినాక ఇవన్నీ విషయాలు తెలుసుకుంటాం. మొదలు ఆత్మ అంటే ఏమీ తెలీదు. ఏమో ప్రాపంచికంగానే బతికేసినాం ఎన్నో సంవత్సరాలు. ఇప్పుడిప్పుడు వచ్చినంక ఈ ధ్యాన మార్గంలోకొచ్చినప్పుడే ఆత్మ అంటే ఏమి? మనము దేహానికే ఇన్ని రోజులు ప్రాముఖ్యత ఇచ్చినాం గానీ, ఆత్మ అనేది ఒక లోపల ఉంది అనేది ఎవరైనా మరణించినప్పుడే అంటాము. వాళ్ళ ఆత్మకు శాంతి దొరకని అని ప్రార్థిస్తాం గానీ, ఆత్మ అనే విషయాన్ని, విషయాన్ని తెలుసుకునేది ఈ ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చినప్పుడు మాత్రమే మనకి ఇప్పుడు తెలుస్తా ఉంది. ఈ ఆదిశంకరాచార్యులు కూడా ఏం చెప్పారంటే, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని అన్నారు. ఆయన చెప్పిన దాన్ని బట్టి భగవంతుడు ఒక్కడే శాశ్వతమైన వాడు. మిగిలినవన్నీ అంటే జగత్తులో మనం సృష్టిలో చూసేవన్నీ అశాశ్వతమైనవే. అంటే ఉండనివే. అంటే అదృశ్యమైపోయేవే. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు పోయేవే. అవే అదృశ్యమైపోయేవే అసత్యము అని తెలుసుకోవాలి. అందుకోసమే భగవంతుడు తప్ప అన్నీ అసత్యాలే. అంటే ఆత్మ తప్ప భగవంతుడు ఒక అంశం మనలో ఉంది కాబట్టి మనము అంశాత్మలము. అందుకోసం మన ఆత్మనే సత్యము.
ఆత్మ తప్ప అన్నీ అసత్యాలే. అంటే ఆత్మ కానివన్నీ అసత్యాలే అని శంకరాచార్యులు వారు కూడా చెప్పడం జరిగింది మాస్టర్స్. అందుచేత ఆత్మను తప్ప దేనిని ఆశ్రయించినా అసత్యాన్ని ఆశ్రయించినట్టే. ఒక రకంగా చెప్పాలంటే రూపం కలిగినవన్నీ అంటే ఈ కళ్ళకు కనిపించేవన్నీ అసత్యాలే. అందుకే కనపడేవన్నీ నమ్ కన్ క ఈ ఇంద్రియాల నుంచి మనం చూసేవన్నీ అసత్యాలే. ఆహ్, సత్యం సృష్టింపబడనిది. అంటే సత్యాన్ని సృష్టి చేసేవాళ్ళే సత్యము. భగవంతుడు పరబ్రహ్మనే సత్యము. సుస్ సృష్టి అంతా అసత్యమే. అంతం కానిది. అంటే సత్యానికి పుట్టుక లేదు, చావు లేదు. ప్రపంచంలో ఎక్కడ చూసినా దుఃఖము, అశాంతి, బాధ, కష్టము తాండవిస్తూనే ఉంది. ఇది ప్రపంచం మొత్తం మనం గమనిస్తే అర్థమవుతుంది మాస్టర్స్. ప్రతి ఒక్కరికి ఏమో ఒకటి ఏదో ఒక దుఃఖం ఉంటుంది. ఏదో ఒక కష్టం ఉంటుంది. అంతా సుఖంగా ఉండేవాళ్ళు చాలా తక్కువనే. అంతే ఎవరికైనా ప్రతి ఒక్కరికి దుఃఖం ఉండే ఉంటుంది. దుఃఖం అంటే ఏమి అంటే, యావ సమస్య నుంచైనా గాని బాధ కలిగినా, ఏదే సమస్య నుంచి బాధ కలిగితే దాన్నే దుఃఖం అంటారు. మానవులకు అనేక రకమైన సమస్యలున్నాయి మాస్టర్స్. ఒకటి ఆరోగ్య సమస్యలు. అంటే వందలే కాదు వేలకు వేలే ఉన్నాయి అని చెప్తున్నాను మాస్టర్స్. అయినాక ఆర్థిక సమస్యలు. ఇవి కూడా వందల రకాలున్నాయి. కుటుంబ సమస్యలు. కుటుంబ సమస్యలంటే కుటుంబికలు, బంధువుల మధ్య ఉండే సమస్యలు. అయినాక సంసార సమస్యలు. అంటే భార్యాభర్తల మధ్య ఉండే సమస్యలు. అయినాక ఇరుగు పొరుగు వారితో గూడా సమస్యలున్నాయి. అయినాక వృద్ధాప్యపు సమస్యలు. అంటే ముసలితనంలో వచ్చే సమస్యలు. అయినాక మరణానంతర జీవితం సమస్యలు. అంటే మరణానంతరం కూడా జీవితం ఉంది అని చాలా మందికి ఇది తెలీదు మాస్టర్. అంటే మనము రాఘవరావు సార్ 3 భవిష్యత్తులున్నాయని చెప్పారు. మనం చనిపోతే మనది జీవనం ముగిసినట్టే ఇంకా ఏమి భవిష్యత్తు అనేది లేదనుకుంటాం. మనం ఇప్పుడు ఉండే జీవనంలో ముందు వచ్చేది ఒక భవిష్యత్తు. రెండో భవిష్యత్తు ఏమంటే మరణం తరువాత కూడా అక్కడ పైలోకాల్లో కూడా ఒకటి మనం కొన్ని తెలుసుకుంటున్నాం మాస్టర్స్. మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకుంటే అది ఒక భవిష్యత్తు. అయినాక పునర్జన్మ తీసుకుంటాం కదా! అది కూడా ఒక భవిష్యత్తని చెప్పారు. అంటే 3 భవిష్యత్తులుంటాయి మనకి. మరి మానవులు ఇలాంటి సమస్యలతో బాధపడడానికి కారణము, అందరూ అసత్యంలో జీవించు కోసమే. ఇన్ని కష్టాలంతా ఎందుకొస్తున్నాయంటే, అందరూ అసత్యంలోనే జీవిస్తా ఉన్నాము. అంటే అసత్యాన్నే ఆశ్రయిస్తూ ఉన్నాము. అసత్యం మీదే మనము మోజు పెంచుకుంటున్నాము. అసత్యాన్నే గొప్పదని అనుకుంటున్నాము. అసత్యం వెంటనే పడుతున్నాము. తెలుసుకోండి. అసత్యం వెంట పడినంత కాలం ఎవరి బ్రతుకైనా ఇంతే. ఎంతమంది దేవుళ్ళను ఆశ్రయించినను, ఎన్ని తీర్థయాత్రలు చేసినను, ఎంతమంది గురువులను, స్వామీజీలను, బాబాలను ఆశ్రయించినా వారు దుఃఖం నుంచి బయటపడలేరు. ఇదేమో నిజం మేడం మాస్టర్స్. ఎంతో మంది మన మాస్టర్స్ అంతా చెప్తా ఉంటారు. మొదలు మనం ఎంతో దుఃఖంలో ఉంటిమి. అశాంతితో ఉంటిమి. ఎప్పుడైతే ఈ మార్గంలోకొచ్చి ఇన్ని జ్ఞానవంతమైన విషయాలు తెలుసుకుంటున్నామో, అప్పుడు మనము ఇప్పుడు దుఃఖం నుంచి బయటపడినామని ఎంతోమంది మన ఆత్మ బంధువులంతా చెప్తా ఉంటారు మాస్టర్స్. నాకు కూడా అదే అయింది. మొదలు ఎప్పుడు భూతకాలము, భవిష్యత్ కాలం విషయమే ఆలోచిస్తా ఉంటి. వర్తమానంలో జీవిస్తా ఉండలేదు. ఎంతో దుఃఖంలో ఉంటి. ఎప్పుడైతే ఇప్పుడు 4 సంవత్సరాలయింది మాస్టర్స్ నేనొచ్చి. ఇప్పుడు ఎంతో నాకు దుఃఖం నుంచి బయటపడినానని చెప్పుకుంటున్నాను. చెప్పేదానికి సంతోషమైతా ఉంది మాస్టర్స్. అంటే లోకమంతా అసత్యాన్నే ఆశ్రయిస్తున్నారు. అంటే అసత్యమైన విగ్రహాలను, ఫోటోలను, ప్రతిమలను ఆరాధిస్తున్నారు. ఇక్కడ అసత్యం అంటే ఒకప్పుడు ఉండి తర్వాత ఉండనిది. అంటే మార్పు చెందనిది, శాశ్వతంగా ఉండేది. ఈ మార్గానికొచ్చేటప్పటికి మనందరం అదే చేసాం కదా మాస్టర్స్. నేనంతా అదే విగ్రహాలకే అదే దేవుడనుకున్నాము. అదే పూజ చేసుకుంటుంటిమి. అంటే పూజ చేసేది తప్పు కాదు మాస్టర్స్. అంటే అదే మెయిన్ అనుకునేసినాము. అందుకే పత్రి సారు విగ్రహారాధన వద్దు, సత్యారాధన చేయండి అని చెప్పారు. వాళ్ళ 18 ఆదర్శ సూత్రాల్లో. ఇప్పుడు మనం సత్యం అంటే ఏమి అనేది తెలుసుకుంటా ఉన్నాం మాస్టర్స్. భక్తి మార్గంలో వచ్చిన వాళ్ళు చాలా మంది జ్ఞాన మార్గంకొచ్చిన వాళ్ళు చాలా మంది భక్తి మార్గం నుంచే జ్ఞాన మార్గానికొచ్చారు మాస్టర్స్. అది కూడా ఒక మెట్టే. భక్తి మార్గంలో వచ్చింది అది తప్పనేం కాదు. అది కూడా ఒక మెట్టే. ఒక మెట్టు నుంచి ఒక స్టెప్ నుంచి ఇంకొక స్టెప్‌కి మనము ఎదగాలి. విగ్రహాలను ఆరాధించే వారంతా అసత్యాన్నే ఆరాధిస్తున్నట్టు. అందుకే చిన్ననాటి నుంచి పూజలు చేస్తున్నాం. ఫోటోలు పెట్టి ప్రార్థనలు చేస్తున్నాం.
దుఃఖంలో అంటే సమస్యలతోనే ఉంటున్నాం. కారణం వారికి ఆత్మే సత్యం అనేది తెలీదు. ఇప్పుడు 75-80% జనాలకి బయటనే బయట ఉండే ప్రపంచమే చూస్తున్నాము. అదే సత్యం అనుకుంటున్నాము. ఇప్పుడు లోపల అంతరంలో పోవాలి, ధ్యానం చేయాలి అనేది ఎంతమందికో చాలామంది రారు మాస్టర్స్. ఇంత ఇట్లా మార్గానికి వచ్చేదానికి చాలామంది ఇష్టపడరు. అయినా మన పత్రిజీ గురువుల మహాత్మ్యం నుంచి వాళ్ళు ఎంతో మంది ఈ మార్గంలోకొచ్చారు మాస్టర్స్. అంటే ఎంతోమంది మాంసాహారం మారారు. ఎంతో శాకాహారులుగా అయినారు. నిజంగా కడతాలంతా పోతే ఎంతమంది వస్తుంటారు మాస్టర్స్. ఎంతమంది చేంజ్ అయినారు. అయినా ఇంకా కావాలి. అందుకే పత్రిజీ 18 ఆదర్శ సూత్రంలో అసత్యమైన విగ్రహారాధన వద్దు. సత్యమైన ఆత్మనే ఆరాధించన్నారు. కారణం సత్యమే భగవంతుడు. కాబట్టి అందుచేత ఆత్మను అంటే భగవంతుడినే పట్టుకోవాలి అంటే ధ్యానం చేయాలి. భగవంతుడిని పట్టుకునే మార్గము ఒకటే ఒకటి. అంటే మనం అంతరంలోకి పోవాలి. అదే ధ్యానము. ధ్యానం తప్పి వేరే మార్గం లేదు. మనం భగవంతుడిని మనం చేరుకోవాలా, మన ఆత్మని మనం తెలుసుకోవాలా, అనుభవించాలా అంటే ధ్యానం ఒకటే మార్గము. అది శ్వాస మీద ధ్యాస ధ్యానం మాత్రమే. ఇప్పుడు భగవంతుడే భగవద్గీతలో 10వ అధ్యాయం 20వ శ్లోకంలో సాక్షాత్ శ్రీకృష్ణ భగవంతుడే చెప్పారు. అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహం ఆదిశ్చ మధ్యంచ భూతానాం అంతమేవచ అన్నారు. అంటే శ్రీకృష్ణ భగవానుడు అంటే భగవద్గీతలో మనం భగవంతుడనే తెలుసుకోవాలి. ఈ శ్లోకాన్ని బట్టి ఆత్మే దైవము అంటే భగవంతుడు. సర్వభూతాశయ స్థితః అంటే సమస్త ప్రాణుల శరీరంలో ఉన్నాడని మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. అంతేకాక సత్యాన్ని ఆరాధించాలి అంటే ఆ ఆత్మనే ఆరాధించాలి. మరి శరీరంలో ఉన్న ఆత్మను ఆశ్రయించాలంటే శరీరం లోపలికి వెళ్ళాలి. మరి శరీరం లోపలికి వెళ్ళాలంటే ఒకటే మార్గం. అదే పత్రిజీ సార్ మనకు చెప్పిన శ్వాస మీద ధ్యాస ధ్యానము. భగవద్గీతలో నేను ఆత్మనని శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా చెప్పారు కదా! అందుకే అసత్యాన్ని వదిలి సత్యాన్ని పట్టుకునేవాడే గొప్పవాడు. అంతేకాని పూజలు చేస్తూ ధ్యానం చేసేవాడు కూడా గొప్పవాడు కాదు. కారణం వాడు ఇంకా అసత్యాన్ని వదలటం లేదు. పూజలు చేస్తూ, ధ్యానం చేస్తూ కూడా కొంతమంది పూజలు చేస్తా ఉంటారు మాస్టర్స్. పూర్తి విడిచరు. భయం అనేది ఉంటుంది వాళ్ళకి. అది ఆ! వాళ్ళు అసత్యంలో జీవించినట్టే. ఎంత ధ్యానం చేసినా గాని ఇంకా పూజలు అవన్నీ చేస్తా ఉంటే వాళ్ళు ఇంకా అసత్యంలో జీవించినట్టే. అంటే ఇంకా సత్యాన్ని పూర్తి నమ్మలేదు. భగవద్గీతలో సత్యాన్ని పట్టుకోమనే చెప్పబడింది. అందుచేత ఎవరైతే ఆత్మను పట్టుకుంటారో వారు సాక్షాత్ భగవంతుని పట్టుకున్నట్టే. వాళ్ళే భగవంతుని పొందుతారు. దుఃఖం నుంచి శాశ్వతంగా బయటపడతారు. ఆ విషయమే ఇంకా ఈ 2 శ్లోకాల్లో భగవద్గీత 2 శ్లోకాల్లో చెప్పడం జరిగింది మాస్టర్స్. అదేమంటే 12వ అధ్యాయం 3వ శ్లోకం, మరి 12వ అధ్యాయం 4వ శ్లోకం. ఏత్యక్షరమనిర్దేశ్యమవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచిన్నత్యం చ కూటస్థమచలం ధ్రువం సంనియమ్యేనింద్రియాగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతః. అంటే దీనికి తాత్పర్యం ఏమంటే ఎవరు ఇంద్రియాలు అన్నింటినీ స్వాధీనపరుచుకొని ఎల్లెడలా సమభావం కలవారై సమస్త ప్రాణులకు హితమనుర్చుటకు ఆసక్తి కలవారై ఇట్టిదని నిర్దేశింప శక్యం కానిది, ఇంద్రియాలకు గోచరం కానిది, ఇట్టిదని ఊహింప నలవి కానిది, నిర్వికారమైనది, చలించనది, నిత్యమైనది, అంతటను వ్యాపించి ఉన్నదగు అక్షర పరబ్రహ్మ. అంటే ఆత్మను ధ్యానించుచున్నారో వారు నన్ను పొందుచున్నారు అని భగవద్గీతలో ఈ 2 శ్లోకాల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు మాస్టర్స్. శ్రీకృష్ణుడు వారు చెప్పినట్టు ఇంద్రియాలను చేసుకోవాలంటే ముందు కళ్ళు మూసుకోవాలి. ఆమెను చేతులు కట్టాలి. కాళ్ళు మర్చుకోవాలి. అప్పుడు ఆలోచనలు వస్తాయి. వాటిని కట్ చేసి శ్వాసను గమనిస్తే మనం ధ్యానం చేసేటప్పుడు ఇదే కదా మాస్టర్స్ మనమంతా చేస్తా ఉండేది. కళ్ళు మూసుకుంటాము, చేతులు కట్టేస్తాము, కాళ్ళు మర్చుకుంటాము. అంటే మనము బాహ్యేంద్రియాలన్నీ మనము మూస్తాము. అయినాక అంతరేంద్రియమైన మనస్సు పనిచేస్తుంటే అప్పుడు ఆలోచనలు కట్ చేసేటప్పుడు మనం శ్వాసను గమనించాలి. అప్పుడు కొంతసేపటికి శ్వాస కూడా ఆలోచనలు కూడా ఆగిపోతాయి. మనస్సు కూడా పనిచేయదు. అప్పుడు వారు శ్రీకృష్ణుల వారు చెప్పినట్టు ఇంద్రియాలను స్వాధీనపరుచుకున్నవారు అవుతారు. బాహ్యేంద్రియాలు మరి అంతరేంద్రియమైన మనస్సు 2 పనిచేయని స్థితిలోనే మనము హ్మ్. భగ స్వ ఇంద్రియాలను స్వాధీనపరుచుకున్నట్టు అని చెప్తున్నారు మాస్టర్స్.
ఇంకా ఏమన్నారంటే, అందరి పట్ల సమభావం కలిగి ఉండవలన్నారు. అందరూ అంటే మానవులతో పాటు అన్ని జీవులు ఒక్కటే, వేరు వేరు కాదు అన్న భావం కలిగి ఉండాలి. అందరితో సమభావం అంటే మనుష్యులే కాదు, ప్రాణులు కూడా మనం సమానమే అని మనం భావించాలి అని చెప్తున్నారు మాస్టర్స్. అందుకే మన పత్రి సార్ హింస చూడో, హంస పకడో అంతా చెప్పారు కదా మాస్టర్స్. అంటే వాళ్ళు ఈ ప్రాణులను ఎన్నో జనం ఎంతో వేలాది కోటి కోట్ల ప్రాణులు రక్షింపబడ్డాయి మాస్టర్స్. వాళ్ళు ఈ మార్గంలో మనకు చెప్పిన దానికి ఎంతో మంది శాకాహారులైనారు. ఎన్నో జీవుల్ని రక్షించారు వాళ్ళు. ఇంకా ఏం చెప్పారంటే, సమస్త ప్రాణులకు హితం చేయటానికి ఆసక్తి కలిగి ఉండవారు. అంటే అన్ని రకాల జంతువులు, పక్షులు, జలచరాలను హింసించకుండా, చంపకుండా రక్షించాలన్నారు. చూడండి భగవద్గీతలో ఇంత క్లియర్‌గా చెప్పినారు. అయినా గాని భగవద్గీతని ఆరాధిస్తారు. వాళ్ళ శ్లోకాల్ని పఠనం చేస్తారు. అంతేగాని దానిలో ఉండే అర్థాలను తెలుసుకొని మనం జీవితంలో ఆశ్రయించాలని చాలామంది ఆహ్, ఆ సత్యాన్ని ఆచరించరు. మన జీవనంలో దాన్ని అలవడుచుకుంటే మాత్రమే దానికి ఒక వాల్యూ ఉంటుంది. అందుకే అలా జీవిస్తూ మానవుడు ఇంద్రియాలకు కనిపించనిది, మానవుడు ఊహించలేనిది. ఇదో మనకి ఇంద్రియాలకి ఏం కనిపించదో అదే సత్యము. అంటే మానవుడు ఊహించలేనిది, ఆకారం లేనిది, చలించనిది, నిత్యమైనది. అంటే ఎప్పుడూ ఉండేదే. అంతటా వ్యాపించి ఉన్నది. అంటే సమస్త సృష్టి అంతా వ్యాపించి ఉన్నదైన అక్షర బ్రహ్మ, అక్షర పరబ్రహ్మ అంటే నశింపులేని, కనిపించని, అందరికంటే గొప్పవాడైన భగవంతుని అంటే ఆత్మను ఎవరైతే ధ్యానం చేస్తారో వారు నన్ను పొందుతారు అని శ్రీకృష్ణుల వారు చెప్పడం జరిగింది మాస్టర్స్. ఇంత ఇక్కడ మనం తెలుసుకోవాలదేమంటే భగవంతుని అంటే సత్యాన్ని పొందడం అంటే తేలికైన, సామాన్యమైన విషయం కాదు. ఇది అంత చెప్పినంత తేలికైన విషయం కాదు అని చెప్తున్నారు మాస్టర్స్. కానీ ధ్యానం చేస్తే అది సాధ్యమవుతుంది. అటువంటి వారు సమస్త దుఃఖాల నుంచి శాశ్వతంగా బయటపడగలుగుతారు. అందుకే పత్రి గారు సత్యారాధన చేయాలి అని అన్నారు. అలాగే సత్యసాయిబాబా కూడా పంచశీలాలని చెప్పారు మాస్టర్స్. అవేమంటే సత్యము, ధర్మము, అహింస, ప్రేమ, శాంతి. అంటే ఆయన ప్రథమంగా సత్యం గురించే చెప్పారు. ఆ సత్యాన్నే హిందూ మతంలో పరబ్రహ్మ, పరమాత్మ, భగవంతుడు, సృష్టికర్త, విశ్వాత్మ, పరమేశ్వరుడు, లలితాదేవి, ఆదిశక్తి అని రకరకాల పేర్లతో మనం పిలుస్తున్నాం. ముస్లింలు అల్లా అంటారు. క్రిస్టియన్లు తండ్రి అంటారు. అందుకే పత్రిసారి అటువంటి సత్యాన్నే ఆశ్రయించండి అని సత్యాన్నే ఆరాధించమన్నారు. అందుకే 18 ఆదర్శ సూత్రాల్లో 14వ సూత్రం విగ్రహారాధన వద్దు, సత్యారాధననే చేయాలి అని చెప్పారు. మరి అటువంటి సత్యం ఎవరికి అర్థమైతుంది అంటే, సత్యాన్ని ఆశ్రయించిన వారికే కానీ, సత్యాన్ని ఆశ్రయించని వారికి అది అర్థం కాదు. వేదాల్లో కూడా సత్యమేవ జయతే అని చెప్పబడింది. అంటే సత్యమే జయిస్తుంది. అంటే మీరు సత్యాన్ని ఆశ్రయించిన, సత్యంలో జీవిస్తున్న, జీవితంలో అన్ని విషయంలోనూ జయం పొందుతారు. సత్యమేవ జయతే అంటే మీరెప్పుడు సత్యాన్ని ఆశ్రయిస్తారో, సత్యంలోనే జీవిస్తారో అప్పుడు అన్ని విషయాల్లోనూ జయం కలుగుతుంది అని చెప్తున్నాను మాస్టర్స్. మరి జీవితంలో ఎవరు విజయం పొందినట్టు? అంటే ఎవరైతే దుఃఖం నుంచి శాశ్వతంగా బయటపడతారో వారే విజయం పొందినట్టు. ఈ మార్గంలోకొచ్చినాక ఎంతోమంది వాళ్ళ దుఃఖాల నుంచి బయటపడ్డామని ఎంతోమంది చెప్తున్నారు మాస్టర్. దాంట్లో నేను ఒకటే. ఆహ్, దానినే పెద్దలు మోక్షమని అంటారు. ఈ మోక్షం సత్యాన్ని ఆశించడం వల్ల మాత్రం వస్తుంది. మరి సృష్టిలో ఇంకా వృక్ష జాతి, క్రిమికీటక జాతి, సర్పజాతి, పక్షి జాతి, జంతు జాతి, మానవ జాతి, సూర్యుడు, చంద్రుడు, నవగ్రహాలు ఇలా చూస్తే సృష్టిలో ఎన్నో ఉన్నాయి. మరి వీటిలో వేటికైనా ఆత్మకు అంటే సత్యానికి ఉన్న లక్షణాలు ఉన్నాయా? అంటే ఇవన్నీ చెప్పిన దాంట్లో స ఆత్మకుండే లక్షణాలు ఉన్నాయా అంటే లేవు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అంటే ఈ సృష్టి చేయబడినది ఏది సత్యం కాదు. చేయబడిండేది. సృష్టి అంతా సత్యం కాదు అని తెలుస్తుంది. కారణం సృష్టించబడినవన్నీ అదృశ్యమయ్యేవే. సృష్టించబడినవన్నీ అదృశ్యమయ్యేవే, అంతమయ్యేవే. అందుచేత సృష్టింపబడినదే సత్యము. అంతం కానిదే సత్యము. అదే భగవంతుడు. ఆయనే పరబ్రహ్మ. ఆయననే ఆత్మ అని అంటారు. పత్రిజీ ఒక సందర్భంగా ఏమన్నారంటే, ప్రతి ఒక్కరూ నారాయణుడు కావాలి అన్నారు. అలాంటి వారికే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందన్నారు.
అంటే భోగం పొందుతారన్నారు. అంటే సుఖంగా జీవిస్తారని చెప్పారు. మరి నారాయణుడు కావాలంటే, ఆత్మను అంటే సత్యాన్ని ఆశ్రయించాలంటే ధ్యానం తప్ప వేరే మార్గం లేదు అని చెప్తున్నాను మాస్టర్స్. ఇక సత్యం అంటే దైవ యొక్క లక్షణాలు ఒక 60 చెప్పారు మాస్టర్స్. ఈ బుక్‌లో మన రాఘవరావు సార్ చెప్పారు. అది ఒక్కొక్కటే చెప్పుకుంటాం మాస్టర్స్. సర్వవ్యాపి అంటే దైవము. సత్యం అంటే దైవం. దైవం అంటే ఆత్మ. అది సర్వవ్యాపి. సకల చరాచర సృష్టి అంతా వ్యాపించి ఉన్నవాడు. స్థాన విశేషం లేనివాడు. ఒక్క చోట ఉండి ఇంకొక చోట లేకుండా ఉండలేదు. అన్ని చోట్లను ఉన్నవాడు. సర్వాంతర్యామి. సర్వ జీవులలో అంతర్యామిగా ఉండేవారు. మరి నిరాకారుడు. ఆకారం లేనివాడు. మరి మనం విగ్రహాలు అవన్నీ పూజ చేస్తున్నామంటే మనం ఒక ఆకారం కల్పించుకున్నాం. అందుకే ఆహ్, అసత్యమైతాయి అవన్నీ. అందుకే సత్యాన్ని ఆశ్రయించాలి. ఆకారం లేని పరబ్రహ్మను ఆశ్రయించాలి అని చెప్తున్నాను. అవ్యక్తుడు అంటే వ్యక్తం కానివాడు, కనిపించనివాడు, నామరహితుడు, పేరు లేనివాడు, మరి రూపరహితుడు, రూపం లేనివాడు, విదేహుడు, దేహం లేదు వాడు, చేతులు, పాదాలు లేనివాడు, వస్త్రభూషణములు లేనివాడు, శ్రవణహీనుడు, చెవులు లేనివాడు, నేత్రాలు లేనివాడు, గోత్రం లేనివాడు, స్వయం సిద్ధుడు, బాల్య యవ్వన వార్ధక్యాలతో సంబంధం లేనివాడు. స్వయం సిద్ధుడు అంటే బాల్య, యవ్వన, వార్ధక్యంలో సంబంధం లేనివాడు. దర్శించనలవి కానివాడు. అంటే భౌతికమైన కళ్ళతో చూడలేనివాడు. ఈ చర్మ చక్షులతో చూసేదానికి అయ్యలేదు అని చెప్తున్నాను. ఇంద్రియాతీతుడు. ఇంద్రియాలకు అతీతుడు. అంటే మానవ ఇంద్రియాలతో తెలుసుకోలేనివాడు. అంటే జ్ఞానేంద్రియాలతో కానీ, కర్మేంద్రియాలతో కానీ, ఆఖరకు మనసుతో కానీ తెలుసుకోలేకపోవడం. అందుకే మనం ధ్యానంలో మనస్సు కూడా మనము శూన్యం చేసుకుంటే మాత్రం మనం ఆత్మానుభూతి కలుగుతుంది అని చెప్తారు మాస్టర్స్. అప్రమేయుడు. ఉపమానాల ద్వారా తెలపటానికి వీలు లేనివాడు. నిర్గుణుడు. గుణం లేనివాడు. వర్ణహీనుడు. కుల గోత్రాలు లే ఆహ్, కుల గోత్రాలు లేనివాడు. మరియు లింగ వచన విభక్తులు లేనివాడు అని. నిర్మలుడు అంటే నిర్మలమైన వాడు, మలినం లేనివాడు. అవ్యయుడు, క్షీణించనివాడు, నాశనం కానివాడు. అవినాశి అంటే నాశనం లేనివాడు. చావు పుట్టుకలు లేనివాడు. అంటే ఆరంభము, అంతము లేనివాడు. సృష్టింపబడనివాడు. అంతం చేయలేనివాడు. అనంతుడు అంటే ఆది అంతములు లేనివాడు. అపరిమితుడు అంటే పరిమాణములు లేనివాడు. షడూర్మరహితుడు అంటే ఆహ్, జనన మరణాలు శరీర ధర్మం. జనన మరణాలు శరీర ధర్మం. ఆకలి దప్పులు ప్రాణధర్మం. శోకమోహాలు మనోధర్మం. ఇవన్నీ లేనివాడే షడూర్మరహితుడు అంటారు మాస్టర్స్. రాగద్వేషాలు లేనివాడు. అనురాగము, ద్వేషము లేనివాడు. శత్రుమిత్రులు లేనివాడు. అంటే పూజ చేసిన వారికి ఒక రకంగా, చేయని వారిని ఒక రకంగా చూడడు. అంగే జగన్నాటక సూత్రధారుడు. అంటే ఈ జగన్నాథ్ అనే నాటకానికి సూత్రధారుడు. వాడే నిర్మాత, వాళ్ళే దర్శకుడు అంతా. నిశ్చలుడు. నిశ్చలంగా ప్రకాశిస్తున్నవాడు. సాక్షిభూతుడు. అన్నిటినీ సాక్షి అయినవాడు. ఎవరి విషయంలో ఆయన తలదూర్చడు. భగవంతుడు ఆ సాక్షిభూతంగా గమనిస్తుంటాడు మాస్టర్. ఎవరి విషయంలోనూ వాళ్ళు తలదూర్చలేదు. పరిపూర్ణుడు అంటే పరిపూర్ణంగా నిండి ఉన్నవాడు. కాలాతీతుడు అంటే కాలానికి అతీతమైన వాడు. అఖండుడు ఖండాలుగా లేనివాడు. అంటే అఖండంగా ఉన్నవాడు. ఒక్కటిగా ఉన్నవాడు. అక్షరుడు అంటే నాశనం లేనివాడు. స్వయం ప్రకాశుడు మానుడు. అంటే ఒకరి వల్ల ప్రకాశించేవాడు కాదు. స్వయంగా ప్రకాశించేవాడు. ఇచ్చ లేనివాడు అంటే కోరికలు లేనివాడు. క్రియాహీనుడు. కర్మలు చేయనివాడు. నిష్క్రియుడు. కర్మలు చేయనివాడు. ఉపాధిహీనుడు అంటే ఉపచారాలు లేనివాడు. అకల్పితుడు. ఆకారం కల్పించలేదు. సృష్టించలేరు. స్వయంభూ అంటే ఎవరి చేత సృష్టింపబడనివాడు. తనకు తానుగా ఉన్నవాడు. అంటే ప్రాణ ప్రతిష్ఠ చేయలేరు. ఇప్పుడు ప్రాణ ప్రతిష్ఠ అని చేస్తుంటారు మాస్టర్స్. ప్రాణ ప్రతిష్ఠ అంటే ఆవాహన చేసేది. మరి వ్రతాల్లో అంతా ఆవాహన అని చేస్తారు. ప్రాణ ప్రతిష్ఠ అని చేస్తారు. ఇదంతా అదంతా చేసేదని కాదు అని చెప్తున్నారు మాస్టర్స్. వాళ్ళు స్వయంభూనే. ఆది మధ్యాంతరహితుడు. అంటే మొదలు, మధ్య, చివర లేనివాడు. అంటే ఎప్పుడూ ఉండేవాడు.
అణువణువు వ్యాపించి ఉన్నవాడు. అంటే ఆయన లేని ప్రదేశం లేదు. ఆ! అంటూ ఏదీ లేదు. అందుకే అటువంటి వానికి ఆవాహన, విసర్జనలు లేదు. అణువణువులో వ్యాపించి ఉన్నవాడు. ఇప్పుడు వాళ్ళని ఆవాహన చేయలేము, విసర్జనను చేయలేము అని చెప్తున్నారు. సకల చరాచర రూపుడు. సృష్టిలోని చరాలు అంటే చరించేవి. అంటే క్రిమి కీటకాలు, పక్షులు, జంతువులు, మానవులు. అలాగే అచరాలు అంటే చరించనివి. అంటే వృక్షాలు, ఖనిజాలు లాంటి రూపాలు కలిగి ఉన్నటువంటి వాటి అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు. చరాల్లోనూ వ్యాపించి ఉన్న భగవంతుడు. అభోక్త అంటే భోగిస్తూ ఉన్నా భోగించని వాడు. చూస్తూ ఉన్నా చూడనట్టి వాడు. రహితుడు అంటే ఏ పక్షము వహించని వాడు. అంటే ఎవరి పట్ల పక్షపాతం ఉండదు. అంటే ఒకరిని ఎక్కువగా, ఇంకొకరిని తక్కువగా చూడటం ఉండదు. అద్వైతుడు, ద్వైతం కానివాడు, రెండుగా లేనివాడు. అంటే ఒక్కటై ఉన్నవాడు. నిత్యుడు అంటే నిత్యమైన వాడు. శాశ్వతుడు, శాశ్వతమైన వాడు. సత్యమైన వాడు అంటే మార్పు చెందనివాడు. యుగాలు మారినా మారనివాడు. చైతన్య స్వరూపుడు. స సమస్త జీవరాశికి చైతన్యం కలిగించేవారు. ఆ ఆత్మ ఉంటే మాత్రం మనకు చైతన్యం ఉంటుంది మాస్టర్స్. లేకుంటే మనము శవమై పోతారు. అంటే కదలగలిగే పనిచేసే శక్తిని ఇచ్చినవాడు. ఆనంద స్వరూపుడు. ఎల్లప్పుడూ ఆనందంలో ఉండేవాడు. అంటే ఆనందమే ఆయన స్వరూపము. సచ్చిదానంద స్వరూపుడు అంటాం కదా మనం. సచ్చిత్ ఆనందము. సత్ అంటే సత్య స్వరూపము. చిత్ అంటే చైతన్య స్వరూపము. ఆనందం అంటే ఆనంద స్వరూపము. నాశరహితుడు, నాశనము కానివాడు, అవినాశి. మాయాతీతుడు అంటే మాయకు లోబడని వాడు. చిద్రూపుడు, మహత్తరమైన రూపము కలవాడు. సనాతనుడు అంటే ఆది ఆరంభము అనాది రూపుడు లేనివాడు. ఆది ఆరంభము లేనివాడు. అనంత శక్తి స్వరూపుడు. వర్ణించలేనంత శక్తి కలవాడు. అందుకే ఆత్మ లేని దేహాన్ని శవము అంటాము. అందుకే ఏమీ పనిచేయలేదు. కానీ ఆత్మ దేహాన్ని పనిచేయించగలదు. అంతేకాదు సృష్టిలో ఉన్న 84,00,000 జీవరాశుల్లోనూ ఆత్మ వల్లే కదులుతున్నాయి. అందుకే ఆత్మ అనంత శక్తి కలది అని చెప్తున్నారు మాస్టర్స్. తురీయాతీతుడు. తురీయం అంటే అతీతంగా ఉన్నవాడు. అంటే తురియాలంటే 5 చెప్తున్నారు మాస్టర్స్. జాగ్రత్త, శరీరము, ఇంద్రియాలు పనిచేస్తాయి. స్వప్నంలో మనసు మాత్రమే పనిచేస్తుంది. అంటే సుషుప్తి అంటే మనసు పనిచేయదు. తురియం అంటే మనసే ఉండదు. అంటే శూన్యమైపోతుంది. తురీయాతీతుడు అంటే ఏది ఉండదు. అంటే అన్నిటికీ అతీతుడైన వాడే భగవంతుడు. అంటే మహాశూన్యము. పరాత్పరుడు అంటే పరం కన్నా పరంగా ఉన్నవాడు. విశ్వరూపుడు అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు. మూలాత్మ. ఆ! విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆత్మ. మూలాత్మ అంటే అన్ని ఆత్మలకు మూలమైన ఆత్మ. పరమాత్మ అంటే అందరికీ గొప్పవాడు. చూడండి విశ్వాత్మ, మూలాత్మ, పరమాత్మ. పరబ్రహ్మ అంటే అందరికీ తండ్రి అయినవాడు. సృష్టికర్త. సకల చరాచర సృష్టిని సృష్టించినవాడు. ఒక రకంగా చెప్పాలంటే సత్యం గురించి అంటే భగవంతుని గురించి ఎవ్వరూ వర్ణించలేరు, చెప్పలేరు, తెలుసుకోలేరు. ఆయన అన్నిటికీ అతీతుడు. అంతటి గొప్పవాడు భగవంతుడు. అందుచేత ఎవరైతే సత్యాన్ని ఆశ్రయిస్తారో వారు శక్తివంతులు అవుతారు. మరి శక్తివంతులవుతే ఏమవుతుంది? అంటే వారు ఒక రమణ మహర్షి, స్వామి వివేకానంద, వీరబ్రహ్మేంద్ర స్వామి, షిరిడి సాయిబాబా, పత్రిజీ లాంటి వారిలా అవుతారు. అలాంటి వారు యుగాల నుంచి ఎంతో మంది అయ్యారు. వారంతా ఎంతో శక్తిని పొందారు. శక్తివంతులయ్యారు. అట్లాంటి వాళ్ళని మనం ఎన్నో వేల సంవత్సరాలైనా గాని మనం ఇప్పుడు తలుచుకుంటున్నాం చూడండి మాస్టర్స్. ఇట్లాంటి యోగులు చిరంజీవులే వాళ్ళంతా. అలా శక్తిని పొందిన వారి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకుంటామని చెప్తాను. ఎటువంటి పరిస్థితుల్లోనూ అబద్ధం ఆడరు. ఇలాంటి సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా అసత్యాన్ని మాట్లాడలేదు. సృష్టి విరుద్ధమైన పనులు చేయరు. ఎవరిని విమర్శించరు. ఎవరి మీద కూడా అసూయపడరు. గొప్పలు చెప్పుకోరు. ఆశపడరు దేనికి. వర్తమానంలోనే జీవిస్తారు. సాక్షిభూతంగా వ్యవహరిస్తారు. దేంట్లో కూడా జోక్యం చేసుకోరు. సాక్షిభూతంగానే ఉంటారు. త్రికరణ శుద్ధిగా జీవిస్తారు. వేటిని హింసించరు. చీమల్ని, దోమల్ని, బొద్దింకల్ని
మొదలగు వాటిని కూడా చెంపరు. ఎవరిని ద్వేషించరు, అందరిని ప్రేమిస్తారు. కోరరు, అన్ని అన్ని అందరికీ పంచుతారు గానీ దేన్ని కోరరు. ఎవరి కాళ్ళ మీద పడరు. రాగద్వేషాలు ఉండవు. అంటే ద్వంద్వాలు అంటే మానాపమానాలు, నిందాస్తుతులు, గెలువు ఓటమిలో, సుఖదుఖాలలో, శోకమోహాలలో, చావు పుట్టుకలో, సమస్థితిలో ఉంటారు. ధర్మంగా జీవిస్తారు. జ్ఞానం పొందడమే కాదు, అందరికీ జ్ఞానవంతులు చేయడానికి ప్రయత్నిస్తారు. మన పత్రిసార్లుగా వాళ్ళు జ్ఞానం పొంది వాళ్ళంతకు వాళ్ళు ఉండలేదు మాస్టర్స్. అందరికీ పంచారు. అంటే పంచిన వాళ్ళ ఆహ్, ఇప్పుడు మన PSSMలో ఎంతోమంది మాస్టర్స్ అయ్యి, వాళ్ళు తెలుసుకొనింది ఇంకా ఎంతో మందికి పంచుతా ఉన్నారు. అట్లా జూమ్ సెషన్స్ అంతా చేసి అంటే ఈ జ్ఞానాన్ని మన దగ్గర మాత్రం పెట్టుకోకూడదు. అందుకే పత్రి సార్ చెప్పారు కదా మాస్టర్స్. ఏ తెలిస్తే ఏ చెప్పండి. బి తెలిస్తే బి చెప్పండి అని చెప్పారు కదా! అంటే జ్ఞానంలో అందరికీ జ్ఞానవంతులు చేయడానికి ప్రయత్నిస్తారు. సత్యంలోనే జీవిస్తారు. ఆత్మకర్మలు అంటే ఆత్మ సేవలు చేస్తారు అంటారు. పూర్ణాత్ములవుతారు. సత్యంలోనే లోకం చేరుకుంటారు. ఇట్లా ఎవరైతే పూర్ణాత్ములు ఇట్లా ఇవన్నీ పనులు చేస్తారో, అంటే ఆత్మకర్మలు, ఆత్మ సేవలు చేసి, ధ్యానం, సాధన చేసి, స్వాధ్యాయం చేసి, సజ్జన సాంగత్యం చేస్తారో, అదే కాకుండా సేవ. ఈ ఆత్మ మార్గంలో సేవ చేసేవాళ్ళు కూడా సత్యలోకాన్నే చేరుకుంటారని చెప్తారు మాస్టర్. మరి సత్రాన్ని ఆశ్రయించిన వారు అంటే శ్వాస మీద ధ్యానం ఉంచి ధ్యానం చేసిన వారి ప్రవర్తన ఎలా మారిపోయిందో తెలుసుకుంటాం మాస్టర్స్ ఇప్పుడు. సత్యాన్ని ఆశ్రయించిన వారు అన్ని జీవుల మీద జాలి, దయ, కరుణ చూపించగలుగుతారు. అంటే అన్నిటిని రక్షిస్తారు. హ్మ్. సత్యాన్ని ఆశ్రయించిన వారు అందరికీ మేలు చేస్తారు. అందరికీ మంచిదే చేస్తారు. సత్యాన్ని ఆశ్రయించిన వారు కక్షగట్టరు, కారుణ్యం ప్రదర్శిస్తారు. సత్యాన్ని ఆశ్రయించిన వారు అందరితో స్నేహంగా ఉంటారు. మరి సత్యాన్ని ఆశించిన వారు అరిషడ్ వర్గాలు అంటే కామాన్ని అంటే కోరికల్ని, క్రోధాన్ని అంటే కోపాన్ని, లోభాన్ని అంటే లోభాన్ని, ఆహ్, అంటే పిసినారితనాన్ని, మోహాన్ని అంటే విపరీతమైన వ్యామోహాన్ని, మరి మదాన్ని అంటే గర్వాన్ని, మత్సరాన్ని అంటే అసూయను అదుపులో ఉంచుకుంటారు. ఈ అరిషడ్ వర్గాలను అదుపులో ఉంచుకుంటారు సత్యాన్ని ఆశ్రయించిన వారు. సత్యాన్ని ఆశ్రయించిన వారు అందరికీ ఆదర్శవంతులవుతారు. మరి సత్యాన్ని ఆశ్రయించిన వారికి బుద్ధి వికసిస్తుంది. అందుకే మన రాఘవరావు సార్ ఎప్పుడూ చెప్తుంటారు. బుద్ధి వికసింప చేసుకోండి. బుద్ధిని పెంచుకోండి అని. అప్పుడు ఎప్పుడు బుద్ధి పెంచుకుంటామో వాళ్ళకి జ్ఞానం ఉదయిస్తుంది అని చెప్తారు మాస్టర్స్. సత్యాన్ని ఆశ్రయించిన వారు అంతా ఒక్కటే అని తెలుసుకుంటారు. వాళ్ళు వేరే, వీళ్ళు వేరే అని ఎప్పుడూ తెలుసుకోరు. అన్నిటిని ప్రేమిస్తారు. సత్యంలో ఉండడమే రాజయోగము. రాజయోగమే అన్ని యోగాల కన్నా గొప్పది. అందుచేత సత్యాన్ని ఆశ్రయించిన వారికి అన్ని రకాల మార్పులు, లాభాలు కలుగుతాయి. కానీ అసత్యంలో జీవించిన, అసత్యంలో ఆచరించిన, ఆరాధించిన ఇటువంటి మార్పులు రావు. మరి శంకరాచార్యుల వారు ఈ ఆత్మబోధ చేశారు మాస్టర్స్. అంటే బ్రహ్మం అంటే ఏమి? బ్రహ్మం గురించి ఎన్నో ఉపమానాలు ఇచ్చారు. దాంట్లో కొన్ని విషయాలు దీంట్లో చెప్పారు మాస్టర్స్. శంకరాచార్యుల వారి ఆత్మబోధ. అంటే సత్యం గురించి అంటే బ్రహ్మం గురించి శంకరాచార్యులు వారి ఆత్మబోధ ద్వారా మరికొన్ని విషయాలు తెలుసుకుందామని చెప్తారు మాస్టర్స్. అంటే ఏమంటే దేని కాంతి చేత సూర్యాదులు ప్రకాశిస్తున్నారో, అంటే సూర్యాదులు ప్రకాశించేది కూడా పరబ్రహ్మ నుంచేనే. దేనిని ఆ సూర్యాదులు ప్రకాశింప చేయలేరో, దేని చేతనైతే సమస్తమైన జగత్తంతా ప్రకాశిస్తుందో అదే బ్రహ్మం అని తెలుసుకోండి. అంటే స్థూలం కానిది, సూక్ష్మం కానిది, పొడుగు కానిది, పొట్టి కానిది, పుట్టుక లేనిది, మార్పు లేనిది, రూపం లేనిది, గుణం లేనిది, వర్ణం లేనిది, నామం లేనిది ఏదో అదే బ్రహ్మ. అంటే అదే సత్యం అని తెలుసుకోవాలి అని శంకరాచార్యుల వారు చెప్పారు మాస్టర్స్. మరి పాలయందు వెన్న సర్వత్రా వ్యాపించి ఉన్నట్టుగా బ్రహ్మ సర్వవ్యాపకమై ఉందని తెలుసుకోవాలి. ఆహ్, పాలలో కనిపించలేదు కదా మాస్టర్స్! పాలలో మరి వెన్న ఉంది. దాగి ఉంది. అది కొన్ని ప్రాసెస్ చేసినప్పుడు మాత్రం మనకు దొరుకుతుంది. అలాగే బ్రహ్మ సర్వవ్యాపకమై ఉందని తెలుసుకోవాలి. ఈ జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయాదులన్నీ ఎవరి వల్ల కలుగుతున్నాయో ఆయనే పరబ్రహ్మ. అంటే అని బ్రహ్మ సూత్రాలలో వేదవ్యాసుల వారు వివరించారంట మాస్టర్స్.
ఈ సృష్టి స్థితి లయాలన్నీ ఎవరి ద్వారా జరుగుతున్నాయో వాళ్ళే పరబ్రహ్మ. లోపల, బయట అన్నింటిలోనూ నిండి, అన్ని దిక్కులు వ్యాపించి ఉన్న సచ్చిదానంద స్వరూపమైనది, రెండు కానిది, ఆది అంతం లేకుండా అనంతంగా ఉన్నది, త్రికాలలోనూ కాలలోనూ ఉండేది, ఏకమైనది ఏది ఉందో అదే బ్రహ్మ అని తెలుసుకోండి అని చెప్తున్నారు మనం. దేనిని చూస్తే ఇతరమైన వాటిని చూడనవలసిన అవసరం లేదో, దేనిని చూస్తే ఇతరమైన దానిని చూడనవలసిన అవసరం లేదో, దేనిని పొందితే తిరిగి జన్మించవలసిన అవసరం లేదో, ఎప్పుడు మనం బ్రహ్మాన్ని పొందుతామో మరి అప్పుడు జన్మలేని స్థితికి వెళ్తాము. సత్యలోకాలకే వెళ్తారు. దేనిని తెలుసుకుంటే ఇతరమైన దానిని తెలుసుకోవలసిన అవసరం లేదో అదే బ్రహ్మ అని తెలుసుకోండి అని చెప్తాను మాస్టర్స్. దేని ఏది పొందిన తరువాత ఇక పొందవలసింది లేదో, అంటే ఏ సుఖాన్ని అనుభవించిన తరువాత ఇంకా పొందవలసిన సుఖం అనేది లేదో, అంటే ఏ జ్ఞానాన్ని పొందిన తరువాత ఇంకా పొందవలసిన జ్ఞానం అనేది లేదో అదే బ్రహ్మం అని తెలుసుకోండి. అంతేకాదు నిత్యమైనది, శుద్ధమైనది, ముక్తమైనది, ఏకమైనది, అఖండ ఆనందమైనది, అద్వైతమైనది, సత్యమైనది, జ్ఞానమైనది, అనంతమైనది ఏదైతే ఉందో అదే బ్రహ్మ అని తెలుసుకోండి అని చెప్తున్నారు మాస్టర్ శంకరాచార్యుల వారు. ఆకాశం ఏ విధంగా సర్వత్రా వ్యాపించి ఉందో పరబ్రహ్మ ఆ విధంగా సర్వత్రా వ్యాపించి బయట లోపల నుండి ఉన్నాడు. బయట లోపల నిండి ఉన్నాడు. ఆయన నాశనం లేనివాడు. ఎల్లప్పుడూ ఎలాంటి మార్పులు లేకుండా ఉండేవాడు. అన్నిటి యందు సమదృష్టి కలవాడు. పరిశుద్ధమైనవాడు. దేనితోనూ బంధాలు లేనివాడు. ఏ విధమైన మలినాలు లేకుండా స్వచ్ఛంగా ఉండేవాడు. అచలుడే కాదు. అచలుడు కాదు. దుఃఖం, బంధం, అసూయ, భయం లాంటి వికారాలు లేనివాడు. వారే ప బ్రహ్మ అని తెలుసుకోవాలని చెప్తున్నారు మాస్టర్స్. సూర్యునికి ప్రకాశం, నీటికి చల్లదనం, అగ్నికి వేడి ఎలా స్వభావమై ఉన్నాయో ఆ విధంగానే పరబ్రహ్మకు సచ్చిదానందము, శాశ్వత తత్వము, నిర్మల తత్వం స్వభావం అయి ఉన్నాయని తెలుసుకోండి. సర్వానికి ఆధారమై సృష్టికి మూల కారణమైన పరబ్రహ్మ యందు ప్రపంచాలు నీటి యందు బుడగవలే పుట్టి పెరిగి నశిస్తాయని తెలుసుకోండి. అంటే ప్రపంచాలన్నీ నీటి బుడగ వలె పుట్టి, పెరిగి నశిస్తున్నాయని తెలుసుకోండి అంటారు. ఈ విధంగా శ్రీ ఆదిశంకరాచార్య వారు సత్యం గురించి అంటే పరబ్రహ్మ గొప్పతనం గురించి వివరించడం జరిగింది మాస్టర్స్. ఇప్పుడు జ్ఞాననేత్రం విషయం చెప్పారు మాస్టర్స్. జ్ఞాననేత్రం మనకి 4 చక్షువులున్నాయి. ఒకటి చర్మ చక్షువులు, ఒకటి మనో చక్షువు, మూడోది దివ్య చక్షువు, నాలుగోది జ్ఞాన చక్షువు. అంటే మనము ఆహ్, చర్మ చక్షువులు మూస్తే అప్పుడు మనో చక్షువును మూసినప్పుడే మనకి చక్షువు ఓపెన్ అయితుంది మాస్టర్స్. ఆ దివ్య చక్షువు అంటే మూడో కన్ను. ఆ దివ్య చక్షువు నుంచి ఇంకా నెక్స్ట్ స్టేజ్ ఏమంటే జ్ఞానచక్షువు. ఆ జ్ఞానచక్షువు మనకి ఓపెన్ అయినప్పుడు మాత్రమే అంటే సహస్రార స్థితికి చేరుకుంటారు. అదే జ్ఞానచక్షువు ఓపెన్ అయినట్టు. అంటే అప్పుడు మాత్రం మనము ఆహ్, ఆత్మానుభూతి పొందగలుగుతాము. ఈ జ్ఞాననేత్రము అంటే ఏమనేది చెప్పారు మాస్టర్స్ ఇది. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అని 4 రకాలుగా పనిచేస్తున్న మనస్సును ఏకంగా ఆత్మలో లీనం చేసుకుంటే జ్ఞాననేత్రం పొందినవారవుతారు. ఈ 4 మనసు, బుద్ధి, చిత్తం, అహంకారము ఆహ్, అని ఇది 4 రకాలుగా మనసు పనిచేస్తా ఉంటుందంట. అది ఆత్మలో లీనమైనప్పుడు మాత్రం జ్ఞాననేత్రం పొందినవారవుతారు. ఒక రకంగా చెప్పాలంటే మనస్సును శూన్యం చేసుకున్నవారు, అంటే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేసేవారే నేత్రం సంపాదించుకోగలరు. వారినే ఆత్మజ్ఞానులంటారు అని చెప్తా ఉన్నారు మాస్టర్స్. అందుచేత ఆత్మజ్ఞానం కలిగినప్పుడే మానవ జీవితము సంపూర్ణమవుతుంది. అంతేకాని నూరేళ్లు బ్రతికినంత మాత్రాన సంపూర్ణుడు కాలేడు. భత్రిజీ ఇంకా ఏమన్నారంటే, ఎన్ని జన్మలెత్తినా అందరూ అసత్యంలోనే జీవిస్తున్నారు. ఎన్నో జన్మలెత్తినా గాని అసత్యంలోనే జీవిస్తున్నారు. అలా ఎన్ని జన్మలు తీసుకుంటాం? ఎవరైనా సరే సత్యంలోనే జీవి జీవిస్తే మాత్రం మోక్షం పొందగలుగుతారు అని చెప్తున్నారు మాస్టర్. అంటే మోక్షం పొందాలంటే జనన మరణ చక్రాల నుంచి బయటపడాలంటే, మోక్షాన్ని పొందాలంటే మనము సత్యంలోనే జీవించాలి.
అంతేకాదు సత్యం తెలుసుకోగలిగిన, సత్యంలో జీవించగలిగిన జన్మ ఉన్నతమైన జన్మ అని పత్రిజీ సార్ చెప్పారు మాస్టర్స్. అందుచేత సత్యాన్ని అంటే ఆత్మను ఆశ్రయిద్దాము. ఆ మార్గమే పత్రిజీ మనందరకు చెప్పిన శ్వాస మీద ధ్యాస ధ్యానము. పత్రిజీ ఇంకా ఏమన్నారంటే, శ్రీకృష్ణుడు 4 ఏళ్ల వయసులోనే ధ్యానం నేర్చుకున్నారంట మాస్టర్స్. మరి శ్రీరాముడు 10 ఏళ్ల వయసులో ధ్యానం నేర్చుకున్నారు. ఆంజనేయ స్వామి 2 ఏళ్ల వయసులో నుంచినే ధ్యానం నేర్చుకున్నారు. అందుచేత మనం కూడా సత్యాన్నే ఆశ్రయిద్దాము. అంటే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తాము. సత్యాన్నే తెలుసుకుంటాము. సత్యంలోనే జీవిస్తాము. సత్యంలో జీవించడం అంటే నేను ఆత్మను అన్నట్టుగా జీవించాలి. సత్యంలో జీవించడం అనంటే నేను దేహం కాదు, నేను ఆత్మ అన్నట్టుగా జీవించాలి అని చెప్తున్నారు మాస్టర్స్. ఇంకా ఇంకా అంతేకాదు సత్యం గురించి ఇంకా తెలుసుకుంటాం. సత్యం అంటే నిత్యమైనది, శాశ్వతమైనది, నశింపు లేనిది అనేది తెలుసుకున్నాం మాస్టర్స్. ఎల్లప్పుడూ ఉండేదే. మార్పు చెందనిది. కాలం మారినా, యుగాలు మారినా మారనిది అంట చెప్పారు. అంటే పుట్టదు, పెరగదు, మార్పు చెందదు, క్షయించదు, క్షీణించదు. అంటే తరగదు, నశించదు. అదే ఆత్మ అంటే భగవంతుడు. సత్యం గ్రంథాలలో దొరకదు. సత్యం అనేది గ్రంథాలలో దొరకదు అని చెప్తున్నారు మాస్టర్స్. అంటే సత్యం తెలుసుకోవాలంటే శవదృష్టి వదిలి శివదృష్టి అలవర్చుకోవాలి అంటారు. శవదృష్టి అంటే దేహం పైన దృష్టి ఉన్నంత వరకు అది శవదృష్టినే అని చెప్తారు. శివదృష్టి అంటే ఆత్మ పైన దృష్టి పెట్టుకోవాలి. అంటే దేహ దృష్టి వదిలి ఆత్మ దృష్టి అలవర్చుకోవాలి అంటారు. ఇగ ఇప్పుడు ప్రపంచం అంతా దేహ దృష్టిలోనే ఉంటున్నాం మాస్టర్స్. ఇది మార్గానికొచ్చాము అందరూ దేహ దృష్టిలోనే ఉన్నాము. సత్య ప్రయాణం అరికాలి నుండి మొదలైన తల పైభాగాన ముగుస్తుంది అంటారు. సత్య ప్రయాణము అరికాల నుండి మొదలై తల పైభాగాన ముగుస్తుంది అంటారు. సత్యం గొప్పతనం. దేర్ ఈస్ నో రిలిజియన్ హయ్యర్ దాన్ ట్రూత్. ఈ సత్యంకి దేర్ ఈస్ నో రిలిజియన్ అదర్ దాన్ ట్రూత్. సత్యం కంటే గొప్ప మతం ఏదీ లేదు అని చెప్తారు మాస్టర్స్. సత్యం అనుభవంలోకి వస్తే అందరూ అన్నీ ఒకటే, అందరూ ఒకటే అంటే అంతా నేనే, నేనే అంతా అన్నట్టుగా జీవించగలిగితే సత్యంలో అనుభవంలోకి తెచ్చుకున్నట్లు. సక్సెస్ కానీ, ఫెయిల్యూర్ కానీ సమానంగా తీసుకోగలడమే సత్యంలో జీవించినట్టు. ఎందుచేతనంటే సత్యానికైనా సమ్మెట పోట్లు తప్పవు అని చెప్తారు మాస్టర్. అంటే సత్యాన్ని ఆశించే వారికైనా, సత్య మార్గంలో ప్రయాణించే వారికైనా, సత్యంలో జీవించే వారికైనా కష్టాలు తప్పవు. ఇప్పుడు ఎంతో మంది మహాత్ములందరూ ఎన్నో కష్టాలు పట్టారు మాస్టర్. వాళ్ళంతా సత్యం తెలుసుకున్నారు. అయినా గాని సత్యానికి కూడా ఎన్నో కష్టాలు ఎదిరించుకోవాల్సి వస్తుంది. మరి ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చే మన అందరి సద్గురువులకు, నాకు ఈ అవకాశం కల్పించిన సరిత మేడంకు, మీకోసం జూమ్ సెషన్ నడుసు సరిత మేడంకు, మరి జూమ్‌లో పాల్గొన్న ఆత్మబంధువులకు, యూట్యూబ్ యూనలి వీక్షకులందరికీ నా ధన్యవాదాలు. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, అంజలి గారికి, సుమా గారికి, దుర్గాబాయి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.